శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం శ్రీ 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 పూండీ స్వామివారి యొక్క దివ్య లీలల వైభవంలో ఇవాళ మనం 4వ రోజు స్మరణం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం పుష్యమాస పౌర్ణమి, చిత్రా పౌర్ణమి, గురు పౌర్ణమి పండుగ సందర్భాలలో సాధువులకి అన్నదాన వస్త్రదానాలు విశేషంగా జరుగుతాయి. ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు తమ కలియుగ దైవమైనటువంటి పూండీ స్వామివారికి అభిషేక ఆరాధన అలంకారాలు చేస్తూ ఆనందిస్తూ ఉంటారు. చాలా కాలంగా తిరుగుఆడుతున్నటువంటి స్వామివారు పూండీ గ్రామంలో ఒక పెంకుటింటి అరుగు మీద కూర్చున్నారు. తూర్పు పడమరగా ఉండే వీధిలో దక్షిణ ముఖద్వారం కలిగినటువంటి ఇంటి వైపు ఉన్న అరుగు మీద కూర్చున్నారు. 1960వ సంవత్సరం శ్రావణ మాసం భరణి నక్షత్రంలో కూడినటువంటి శుభదినాన ఆ అరుగు మీద కూర్చున్నారు. అటువంటి త్రికాలాగ్నుడైనటువంటి స్వామివారు సుమారు 1978వ సంవత్సరం అనగా 19 సంవత్సరాల వరకు కూర్చున్న చోటు నుంచి ఏ అవసరం కోసం కూడా లేవలేదుట. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 1960వ సంవత్సరం శ్రావణ మాసం భరణి నక్షత్రంతో కూడినటువంటి శుభదినంలో ఆ అరుగు మీద కూర్చున్నటువంటి స్వామి సాక్షాత్తు దత్తాత్రేయ స్వాముల వారు. దత్తాత్రేయ స్వామివారి తాలూకా కారణజన్ముడైనటువంటి పూండీ స్వామివారు, జ్ఞాని అయినటువంటి స్వామి సుమారుగా 1978వ సంవత్సరం 19 సంవత్సరాల పాటు కూర్చున్న చోటు నుంచి ఏ అవసరం కోసం, అల్పాచమానం కోసం కానీ మలమూత్ర విసర్జన కోసం కానీ, దాహం కోసం కానీ, ఏ అవసరం కోసం కూడా లేవకుండా పడుకోకుండా అలాగే కూర్చున్న చోట్ల కూర్చున్నారు అంటే ఇది ఎవరికి సాధ్యం? సాక్షాత్తు భగవంతుడి రూపంలో, ప్రతిరూపంలో ఉన్నటువంటి సద్గురువులైనటువంటి త్రికాలజ్ఞాని అయినటువంటి అపరదత్తావతారుడైనటువంటి పూండీ స్వామివారి లాంటి సిద్ధ గురువులకు మాత్రమే అది లభ్యం అవుతుంది. అయితే రోజు వచ్చే వేలాది భక్తుల బాధలను తీరి ఆశీస్సులు పొందుతూ ఉండేవారు. మహాత్ముని కంటి చూపు మన మీద పడితే చాలు మన పాపాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. అటువంటి చూపుతో భక్తుల బాధలు, కష్టాలు తీర్చి మంచి మార్గంలో నడిపిస్తూ వచ్చారు. ఇలా స్వామి దయ వలన మంచి మార్గంలో వెళ్ళినటువంటి భక్తులు చాలామంది వాళ్ళ స్వామివారి కృపని పొంది వారిచ్చే విభూతితో సంతానం లేని వారు సంతానం, దారిద్ర్యంతో బాధపడేవారు సంపదని, అనారోగ్యంతో బాధపడేవారు ఆరోగ్యం, కోర్టు తగాదాలు మొదలైన వారి అనుగ్రహంతో న్యాయం జరిగి సంతోషంతో వెళ్ళేవారు. వాళ్ళందరి అనుభవాలు ఇవాళ మనం కొన్ని మాత్రమే మనం స్మరణం చేసుకుందాం. మూల విరాట్, మూలపీఠ నాయకుడు, తల్లి తండ్రి గురువు నీవే, సకల దేవతలు నీవే, చింతన నీవే, బుద్ధిశక్తి నీవే, విత్తు నీవే, ఫలితం నీవే, మేలైన వేదము నీవే, నేను నీవే, దైవం నీవే, నన్ను కరుణించే హృదయేశ్వరుడు ఈశ్వరుడు నీవే. కొన్ని సంవత్సరాలుగా ఉత్సవమూర్తిగా భక్తులకు కనిపిస్తూ ఎన్నో గ్రామాల్లో నడయాడినటువంటి పూండీ స్వామివారు పూండీ గ్రామంలో శ్రీరాములు నాయుడు గారి ఇంటి అరుగు మీద శాశ్వతంగా కూర్చుండిపోయారు. ఆ అరుగు మీద కూర్చున్న స్వామివారు తీవ్రమైనటువంటి సమాధి స్థితిలో ఉండేవారు. స్వామివారి కళ్ళు దొండపండులా ఎర్రగా ఉండి వారిని సమీపించడానికి వీలు కాని స్థితిలో సమాధిలో ఉండేవారు. భక్తులు ఇచ్చినటువంటి చొక్కాలని ఒకదానిపై ఒకటి పెనవేసుకునేవారే కానీ వాటిని విప్పేవారు కాదు. తన దేహాన్ని మరిచిపోయి బాహ్య ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలతో సంబంధం లేనట్టు అంతర్భాగ్యమైనటువంటి నిష్టలో ఉండిపోతూ ఉండేవారు. వారు ధరించిన చొక్కా జేబుల్లో బల్లులు, గుడ్లు పెట్టి పిల్లలు చేస్తూ ఉండేవి. తేళ్లు, బొద్దింకలు, మిడతలు వారి జేబుల్లో ఉన్నా పట్టించుకోకుండా సమాధి స్థితిలో ఉండేవారు. ఆ అరుగు మీద స్వామివారు యోగ దక్షిణామూర్తిలా ఉండిపోయారు. ఆ అరుగుకి దక్షిణంగా ఖాళీ స్థలం అరుగు మీద నుండి చూస్తే తిరువన్నామలై కొండ కనిపిస్తూ ఉండేది. స్వామివారు ఒక కాలు మడిచి మరొక కాలు అరుగు కిందకి వేలాడదీసి కూర్చునేవారు. చీమలు స్వామివారి పాదాలను తొలిచి ఒకవైపు నుంచి మరొక వైపు పోతూ ఉండేవి. అది చూసేవారికి భయంకరంగా ఉండేది. దానిని స్వామివారు మౌనంగా చూస్తూ ఉండేవారు. కొన్ని సందర్భాల్లో చీమలు తొలిచిన రంధ్రాల నుండి పురుగులు పడుతూ ఉండేవి. వాటిని తీసి ఆ రంధ్రంలో వేస్తూ అందులో కూడా బ్రహ్మం ఉన్నదని అనేవారు.
ఇదే విధంగా చొక్కా జేబు నుంచి తేళ్ళు జరులు బయటకు వచ్చి కింద పడితే స్వామివారు వాటిని తీసి మళ్ళా జేబులో వేసుకుని అందులోని ఈశ్వరుడు ఉన్నాడనేవారు. అరుగు మీద కూర్చుని ఎండ వాన ఉరుములు మెరుపులు వేటిని ఖాతరు చేయకుండా అలాగే కూర్చున్నారు. పంచభూతాలని స్వాధీనంలో ఉంచుకున్న జ్ఞానులు అవేమీ చేయలేవు. అవే జ్ఞానులు కాపలాగుంటాయి. జ్ఞానులకు వాటిని గురించి పట్టించుకునేవారు కాదు. ఈ విధంగా మలమూత్ర విసర్జనం చేస్తూ అరుగు మీద కూర్చున్న రోజుల్లో నిరాహారంగా యోగ సమాధిలో ఉండేవారు. ఎవరైనా ఆహారం తినిపించడానికి దగ్గరకు వెళితే గర్జించేవారు. అందువల్ల భక్తులు భయపడి దూరం నుంచి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయేవారు. జ్ఞానులకు తాము చేస్తున్న వాసి యోగంలో ప్రాణవాయువుని ఆహారంగా ఉంచి ఆకలి దప్పిలు లేకుండా ఉంటారు. నడుమ నాడి అయినటువంటి ఇడా పింగళ సూర్యనాడి మూడు కలిపిన నాభి మరియు కంఠంలో ఉండే నాడితోని చలనం లేకుండా నిశ్చలంగా నిలిపేవారే జ్ఞానులు. వారికి బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఇటువంటి జ్ఞానులు వేదవిధులైనటువంటి బ్రాహ్మణులు కానీ, దేశమేలే రాజును కానీ, కుక్కని పంది మాంసం తినే చండాలుడైనా జంతువులైనా సమదృష్టితో చూస్తారు. అన్నింటా బ్రహ్మాన్నే దర్శిస్తారు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 10 రకాల వాయువులన్నింటినీ మనస్సును ఐక్యం చేసే యోగాగ్నిలో హోమం చేస్తారు. మల విసర్జన చేసిన దాని మీదనే స్వామివారు కూర్చుంటూ ఉండేవారు. అది రోజు రోజుకి ఎత్తుగా పెరిగి దాని మీద కూర్చున్న స్వామి వారి తల ఇంటి కప్పును తాకుతూ ఉండేది. ఆ మల విసర్జన కొవ్వొత్తి నుండి కారుతున్న మైనంలా అరుగు చుట్టూ కారుతూ ఉండేది. అది ఎలాంటి దుర్వాసన కానీ జుగుప్సాకరంగానే ఉండకుండా అత్తరు జువ్వాది పునుగు వాసనలా పరిమళం వస్తూ ఉండేది. మంచి సువాసన వెదజల్లుతూ ఉండేది. విభూతి అగరవత్తుల వాసన లాగే అక్కడ నుండి మంచి సువాసన వెదజల్లేది. భక్తులంతా కలిసి మైనంలా ఉన్న మల విసర్జన గెడ్డపారతో తొలగించేవారు. అది పీఠంలా ఉండడం వల్ల స్వామివారికి మలపీఠ నాయకుడు అని పిలిచేవారు. అంటే ముమ్మలాన్ని జయించిన జ్ఞాని కాబట్టి తన మలాన్ని పీఠంగా అమర్చుకున్న పూండీ స్వామివారు అని. శరీరానికి సంబంధించినది కామం, ప్రపంచానికి సంబంధించినది మాయ, ప్రాణానికి సంబంధించినది అహం. ఇలాంటి ముమ్మలమైనటువంటి కామం, మాయ, అహంకారం అనే మలాలని కూకటి వేళతో పెకలించిన వారే మన పూండీ మహాత్ములు. అసలు వారికి శరీరం ఎక్కడిది, శరీరమే లేక మలం ఎక్కడిది, మలం లేక మాలిన్యం ఎక్కడిది, మాలిన్యం లేక అహంకారం ఎక్కడిది. అహంకారం, మాయా, కామం అనబడే ముమ్మలాన్ని జయిస్తే మనసు, శరీరం నిర్మలమవుతుంది. ఇది సమాధి స్థితికి తగినట్టుగా నిర్మలమవుతుంది. ఇలాంటి సమాధి స్థితిని జయించిన వారే మన పూండీ మహాత్ములు. పళమలైనాథర్ ఒకరోజు నిశిరాత్రి పూండి దాని చుట్టూ పక్క గ్రామాల్లో వర్షం కురుస్తున్నది. పూండి గ్రామం నిశ్శబ్దంగా ఉంది. పూండిలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగించే ఉడయారు తన పశువుల శాలలో ఉండే ఆవు కనిపించకుండా చేతిలో గొడుగు పట్టుకుని స్వామివారు ఉండే ఇంటివైపు వెతుక్కుంటూ వస్తున్నాడు. అప్పుడు అతడు సుందర సుకుమారు రూపులైనటువంటి 4 పురుషులు స్వామివారికి వింజామరం వీస్తూ కనిపించారు. తాను చూసేది మాయా లేక భ్రాంత అని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ ప్రదేశం అంతా దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. ఆ ప్రకాశాన్ని చూసి భయపడిపోయి ఇంటికి పరిగెట్టాడు. తెల్లవారి స్వామివారి మహిమ ఊరంతా ప్రచారమైంది. ఈయన సాధారణ మహాత్ముడు కాదు, మహాత్ములు అందరిలో అగ్రగణ్యులై ఉంటారని మొత్తం ఊరి గ్రామస్తులంతమంది కూడా భావించారు. స్వామివారు అరుగు మీద యోగ సమాధిలో ఉండే రోజుల్లో ఒక సంవత్సరం శ్రావణ మాసంలో ఒక పెద్ద సుడిగాలి ఉరుములతో మెరుపులతో 3 రోజులు వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైనటువంటి గాలివాన రాత్రి 8 గంటల వరకు కురిసింది. పూండీ గ్రామం ఏటిగట్టు నుండి చెట్లన్నీ వేళతో సహా పడిపోయాయి. సాధారణంగా గ్రామాలలో సాయంకాలం 6 లేక 7 గంటలకంతా జనసంచారం లేకుండా ఊరంతా నిశ్శబ్దమైపోతుంది. కానీ గాలివాన వల్ల 7 గంటలకు ఊరు నిశ్శబ్దమైంది. స్వామివారు 3 రోజులుగా సమాధిలో ఉండిపోయారనే పూండీ గ్రామంలోని స్వామివారి భక్తుడు వర్షం ఆగిన తర్వాత వేడిగా జొన్న సంకటి చేసి స్వామివారికి తినిపించడానికి రాత్రి 11 గంటలకు అరుగు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఆహారం తీసుకుపోయే భక్తుడు స్వామివారికి 50 అడుగుల దూరంలో ఉండగా అతను చూసిన దృశ్యం హఠాత్తుగా ఒక మెరుపు మెరిసి స్వామివారు కూర్చున్న అడుగు కింద 10-15 పాములు పడగపట్టి నిశ్చలంగా నిలబడ్డాయి. ఆ దృశ్యాన్ని చూసిన వ్యక్తి భయంతో తాను తీసుకొచ్చిన సంకటిని అక్కడే విడిచిపెట్టేసి ఆశ్చర్యంతో చేతులు కాళ్ళు ఆడకుండా అలా నిలబడిపోయాడు. మెరిసిన మెరుపు వల్ల కంటి చూపు కూడా మందగించింది. అప్పుడు ఆ అరుగు మీద నుండి నరుడు వస్తున్నాడు. అరుగు మీద నుండి
నరుడొస్తున్నాడనే మాట స్పష్టంగా వినిపించింది. అప్పుడు ఆహారం తీసుకొచ్చిన వ్యక్తి, వీళ్ళు నన్ను నరుడంటే వీళ్ళెవరై ఉండాలి? స్వామివారికి నమస్కరిస్తున్న సర్పాలు తప్ప మరెవరూ లేరు కదా, మరి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని తెలియక అలాగే నిలబడిపోయాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి నిలబడినట్టు చోటికి ఎదురుగా ఒక ఉడయార్ చేతిలో లాంతర్తో వస్తున్నాడు. అది చూసి ఆహారం తీసుకొచ్చినటువంటి వ్యక్తి స్వామివారు ఉండే వైపు పోవద్దని చెప్పాలనుకున్నాడు, కానీ నోట మాట రాలేదు. లాంతర్తో వచ్చిన ఉడయారు ఇక్కడ ఒంటరిగా నిలబడి ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఆహారం తెచ్చిన వ్యక్తి వివరాలన్నీ ఉడయారుకి చెప్పాడు. లాంతరు తెస్తున్న వ్యక్తి, నేను అడుగు వైపు నుండే వస్తున్నాను, నాకెక్కడ ఏ పాము కనిపించలేదు, నువ్వేదో చూసి భ్రమపడి ఉంటావు, ఇంటికి వెళ్ళి పడుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం నిన్న రాత్రి జరిగిన సంఘటన ఊరంతా పాకింది. లాంతరు తెచ్చిన వ్యక్తిని పిలిపించి వివరాలు అడిగితే అతడు, నేను నిన్న ఊళ్ళోనే లేను, గాలివానకి భయపడి రాత్రి పోలూరులో ఉండిపోయాను, 8 గంటలకు బస్సుకు పుండీకి వచ్చానని చెప్పాడు. ఈ సంఘటనతో స్వామివారు ఒక దివ్య పురుషుడని, పాంబాటి సిద్ధర్ అయి ఉంటాడని అందరూ విశ్వసించారు. పాంబాటి సిద్ధర్గా ఉండవచ్చని భావించారు వారు. ఆ రాత్రి పాముల రూపంలో వచ్చినటువంటి సిద్ధ మహాపురుషులు ఎవరు, లాంతరు తీసుకొచ్చిన ఉడయారనే ప్రశ్నలకు చివరికి సమాధానం దొరకలేదు. ఈ సంఘటన నక్షత్ర ఆడీకృతికి వచ్చిన వారి ద్వారా బయట ఊరి వాళ్ళకి తెలిసింది. బయట ఊళ్ళ నుండి ప్రక్క గ్రామాల నుండి వచ్చిన భక్తులు తెచ్చే బత్తాయి, అరటిపళ్ళు, పూలమాలలు, డబ్బులు స్వామివారు కూర్చున్న నడవలో వేసేసేవారు. వాటిని ఎవరు తీసుకోకూడదు, తాకకూడదని స్వామివారు చెప్పేవారు. వారి కర్మలను తొలగించడానికి వాటిని ఇక్కడికి తీసుకొచ్చి పడవేస్తారు. వాటిని తాకితే ఆ కర్మ వాళ్ళకు సంక్రమిస్తుందనేవారు. కొన్నాళ్ళకి అది పెద్ద గుట్ట అయింది. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భక్తులు తీసుకువచ్చి వేసిన పళ్ళు చెడిపోయి దుర్వాసన రాక చీమ కానీ, ఈగలు కానీ, దోమలు కానీ ముట్టుకునేవి కావు. ఎలా వేసినటువంటి అలాగే తాజాగా ఉండేవి. ఎప్పుడూ స్వామివారు కూర్చున్న చోట నుంచి విభూతి, అగరవత్తుల వాసన వస్తూ ఉండేది. అలాంటి పరిమళం ఎక్కడా వచ్చింది లేదు. ఇప్పుడు కూడా స్వామివారిని స్మరించి నమస్కారం చేసిన వారికి అటువంటి సువాసన వస్తుంది అన్న అనుభవం కలుగుతూ ఉంటుంది. ఇలా భక్తులు తీసుకొచ్చినటువంటి తినుబండారాలు, పళ్ళు, పూలు, మాలలంతా కూడా ఒక పెద్ద గుట్టలా ఉండి కుళ్ళిపోకుండా ఉండడం వలన భక్తులు వారిని పళమళైనాథర్ అని పిలిచేవారు. పైగా స్వామి పాంబాటి సిద్ధుడని వారి వద్దకు వచ్చినటువంటి భక్తులు, సాధువుల విశ్వాసం. అందుకు ఉదాహరణగా స్వామివారు కాళ్ల సందుల్లో అప్పుడప్పుడు పాములు కనిపిస్తూ ఉండేవి, కానీ అవి ఎవరికీ హాని చేసేవి కావు. పాంబాటి సిద్ధుని సమాధి విరుదాచలంలోని మణిముత్తర్ నదిగట్టున ఉండే తిరుమూరకుండ్రం అని పిలువబడే పళమళైనాథర్ ఆలయం వద్ద ఉన్నది ఒకటి. ఆ ఆలయంలో ఉండే ఈశ్వరుణ్ణి పళమళైనాథర్ అని, ఆయన దేవేరిని పెరియనాయరికి అనే పేరుతో పిలుస్తారట. పెరియనాయర్ అని పేరుతో పిలుస్తారు కాబట్టి పూండీ స్వామిని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు వారిని పళమళైనాథర్ అని పిలుస్తారు. చాలా కాలం తర్వాత ఆ గుట్టని తొలగిస్తే దాని కింద పండు కానీ, పువ్వు కానీ కుళ్ళిపోకుండా ఉండడం ఎంతో ఆశ్చర్యకరం. పూండీ స్వామి వారే పాంబాటి సిద్ధుడు అనడానికి ఆధారం కందర్నాడి అనే గ్రంథంలో చూడవచ్చు. పూండీ స్వామి వారు ఆత్మని గురించి ఇలా చెప్పేవారు, ఆత్మకి రూపం లేదు, లింగ భేదం లేదు, శరీరానికి మట్టుకే ఈ భేదం ఉన్నది కానీ ఆత్మకు లేదు. ఆత్మని చంపడానికి, దహించడానికి, కడుపులు దాన్ని తుడిచేయడానికి, గాల్లో ఆరవేయడానికి వీలు కానిది ఆత్మ. ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరో శరీరాన్ని ధరుస్తుంది. దీనినే జనన మరణాలు అంటారు. ఆత్మ మనం చొక్కా మార్చినట్లు ఒక శరీరం నుంచి వేరే శరీరానికి వెళ్ళిపోతుంది. ఈ విషయం భగవద్గీత కూడా స్పష్టం చేస్తున్నది. పంచేంద్రియాలు సత్సంబంధమైన విషయాలు ఆత్మకి అంటకుండా దూరంలో ఉంటాయి. పంచేంద్రియాల ద్వారా ఏర్పడే విషయాలన్నీ ఆత్మకి అంటవు. ఇదే మనలో ఉండే భగవత్ స్వరూపం. దీన్నే జ్ఞానులు తమని తాము తెలుసుకుని ఆత్మలో తల్లీనమైపోయే స్థితి అని అంటారు. ఒకసారి యోగి మార్గాన్ని అభ్యసించినటువంటి భక్తుడు దర్శించినప్పుడు మనస్సు ఉడిగితే చాలు మంచిది అని చెప్పారు. మనస్సు బాహ్య ప్రపంచంలో విషయాలతో సంగమించి స్వాధీనపడక పలు రకాలైన దారుల్లో ప్రయాణం చేస్తుంది. మనసులో ఏర్పడే భావాలని మనసులో నాశనం చేయాలి. మనోనాశనమైతే దుఃఖం పోతుంది. దుఃఖం నశించిన ప్రవేశం స్వచ్ఛమైన ఆకాశంలాగా ఉంటుంది. అటువంటి ఆకాశమే భగవత్ నిలయము అన్నారు.
ఒక కోటలో ఉండే శత్రువులకి బయటకి పంపించాలంటే కోట సింహద్వారాన్ని బద్దలు కొడితే కోటలోని ప్రవేశించవచ్చు. అలాగే మనస్తనే కోటలోని అరిషడ్వర్గాలని ఆలోచనలు శత్రువులని బయటికి పంపించాలంటే మనోనాశనం చేస్తే ఆ మనస్తనే కోటకు మన స్వాధీనం అవుతుంది. అటువంటి సిద్ధి పొందడానికి వారే మన పొందినటువంటి మహానుభావుడు ఎవరు అంటే మన పుండీ స్వామి వారు. ఈ స్థితిని యోగ మార్గం ద్వారా పొందవచ్చు. తేనె తీయగా ఉంటుందని రాసినటువంటి గ్రంథాన్ని చదివినంత మాత్రాన తీయదనం ఎలాగైతే తెలియదో అలాగే ఎన్నో గ్రంథాల పరిజ్ఞానంతో జ్ఞానం పొందలేము. దానికి తగినటువంటి గురువు ద్వారానే జ్ఞానం పొందగలుగుతాం. గురువు దొరికితే మాత్రం సాధ్యం కాదు. గురువు దగ్గర సేవ చేయాలి. గురువుకి ఆత్మార్పణం అన్నీ తానే అని ఎప్పుడైతే గురువుకి మనం పూర్తిగా లయమైపోతామో, గురువు తాలూకా పాదాలకి మనం ఎప్పుడైతే వశమైపోతామో అప్పుడు మనల్ని తయారు చేస్తాడు. ఏమాత్రం కించుక సందేహం ఉన్నా సరే మనల్ని పరిపూర్ణమైన స్థితికి రావడం చాలా కష్టం. ఎన్నో జన్మల పూర్వపుణ్యాల వలన గురువు దొరుకుతాడు మనకి. అలా దొరికినటువంటి గురు పాదాలే శరణ్యమని శరణు పొందితే వారికి మంచి మార్గాన్ని చూపిస్తారు. వారు చూపించినటువంటి మార్గంలో ప్రయాణం చేసి యోగాన్ని అభ్యసిస్తే మనకి కూడా అటువంటి సిద్ధి లభ్యమవుతుంది. జ్ఞానుల తాలూకా దృష్టిపాతం చేతనే వారు దర్శించిన వారు పుణ్యాత్ములు అవుతారు. అలాగే పూండీ స్వామి వారిని దర్శించిన వారు చాలా పుణ్యాత్ములని చెబుతూ ఉంటారు. అయ్యనార్ ఆలయంలో రాయి రప్ప సర్వం దైవత్వాన్ని పొంది ఉంటుంది ఒక సామెతగా వాడుకలో ఉంది. అదేవిధంగా పూండీలో ఉండే రాళ్ళు రప్పలు కూడా స్వామివారి తపోబలం చేత పవిత్రమై ఉంటాయి అని. ఏనుగుకు బయట కనిపించే దంతాలు వేరులో ఉన్న దంతాలు వేరు. ఇలా 2 రకాల దంతాలనే కలిగి ఉంటుంది ఏనుగు. అలాగే పూండీ మోహన్ లాంటి అవతార పురుషులు మనకు బాహ్యంగా సాధారణంగా మనిషిగా కనిపించిన వాళ్ళకి లౌకిక సంబంధాలకు అతీతంగా ఉంటారు. గుమ్మడి పాదులో గుమ్మడికాయ ముందు పుట్టి తర్వాత పువ్వు కనిపిస్తుంది. అలా మకరందం లేకనే కాసేటువంటి గుమ్మడికాయ లాంటి వారు మనకి పూండీ స్వామి వారు. మలపీఠం నేనెప్పుడూ జ్ఞానాన్ని పొందుతాను అనుకోవడం కానీ, నేను నాది అనే భావాలు కానీ అజ్ఞానయుతమైనటువంటివి. దానిని నశింపచేస్తే జ్ఞానం పొందడానికి మార్గం సుగమం అవుతుంది. నేను నాది అనేది అజ్ఞానమని ఎలా సూచిస్తుందో, నువ్వు నీది అనేది జ్ఞానాన్ని సూచిస్తుంది. నువ్వు అనే దానిలో తనలో భగవంతుడిని కానీ లేక తనలోని ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడిని తెలుసుకోవడానికి మార్గదర్శకం అవుతుంది. సద్గురువు మనకి భరద్వాజ మాస్టర్ గారు చెప్పినట్లు మకిలి పట్టిన అద్దంలో మన ప్రతిబింబం సరిగ్గా కనిపించదు. ఆ మకిలిని శుద్ధమైనటువంటి బట్టతో తుడిచి శుభ్రం చేసినప్పుడు మన ప్రతిబింబం స్పష్టంగా అద్దంలో కనిపిస్తుంది. అదేవిధంగా బాహ్య ప్రపంచంలో విషయవాసనతో కళంకితమైనటువంటి మనసుతో చూస్తే భగవంతుడు మనకి కనిపించడు. సద్గురువుల తాలూకా సేవతోని సద్గురువుల యొక్క సాంగత్యంతో ఆ మాలిన్యాన్ని తొలగించుకున్నప్పుడు మనలో ఆత్మస్వరూపంగా వెలిగించే భగవంతుడిని తెలుసుకోగలుగుతాం. జరిగేదంతా నా వలనే జరుగుతోందనే అహంకారంతో దైవాన్ని తెలుసుకోలేకపోతాం. సర్వం నువ్వేనని సద్గురువు తాలూకా శరణు పొందినప్పుడు ఆ సద్గురువు తనలో చేర్చుకున్నప్పుడు నువ్వు కూడా ఆ పరబ్రహ్మస్థితిని పొందుతావు. అలా నీకు మార్గదర్శిగా ఉండి నేను నీవనే అనుభవాన్ని ప్రసాదిస్తాడు సద్గురువు. కాల్చిన కుండ పగిలితే కుమ్మరి ఆ కుండని దూరంగా పారేస్తాడు. అదే పచ్చి మట్టితో చేసిన కాల్చని కుండ పగిలితే మళ్ళా దాన్ని పచ్చి మట్టితో కలిపి వేరే కుండను తయారు చేస్తాడు. అదేవిధంగా జ్ఞానులు జనన మరణాలుండే శరీరాన్ని కాల్చిన కుండకు దూరంగా విసిరేసి ఆ శరీరానికి బద్ధమై ఉండకుండా, దానికి బద్ధంగా ఉండకుండా, అతీతంగా శరీరానికి సంబంధం లేకుండా ఉంటారు. శరీరంతో ఉన్నా కూడా దీన్నే విదేహముక్త స్థితి అని అంటారు. ఇటువంటి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి జ్ఞానుల్లో ఆలయ దర్శనం, నదీ స్నానం లాంటివి ఆవశ్యకం కావు. వ్యాసుడు, శుకుడు ఇటువంటి స్థితిని పొందినవారే. ఇటువంటి స్థితిని మనం కూడా ఎందుకు పొందకూడదని అనిపిస్తుంది. అప్పుడు మనం కూడా తగిన సద్గురువుని ఆశ్రయించి వారి మార్గంలో ప్రయాణం చేసి అటువంటి స్థితిని పొందడానికి సేవ చేయాలి. బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి శరీరం, మనస్సు, దానిలో ఆలోచనలు సంబంధం లేకుండా ఆత్మ సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది. అటువంటి తత్వం జ్ఞానులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఆత్మ శరీరంలో కలిగే మార్పులకి కానీ, మనస్సులో కలిగే ఆలోచనలకు కానీ ఎటువంటి సంబంధాలు లేనట్లుగా సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది. దీనినే జ్ఞానులు సాక్షిభూతంగా చూస్తూ ఉండు అని, ఆత్మనిష్ట కలిగి ఉండు అని చెబుతూ ఉంటారు. ఇది స్వామి దర్శనార్థం వచ్చే భక్తులు స్వామివారికి టీ, కాఫీ, కూల్ డ్రింకులు ఇచ్చేవారు.
వాటిని స్వామి వారు ఇష్టపడితే స్వీకరించేవారు, లేకపోతే కింద పెట్టమనేవారు. వారికి ఇష్టం లేకపోతే ఎంత బతిమాలినా వాటిని తాకేవారు కాదు. తర్వాత స్వామివారి సేవకుల కింద పారబోసేవారు. స్వామి వద్దకు వచ్చిన వారిలో కొంతమందికి వారి స్వహస్తాలతో విభూతి ఇచ్చేవారు, కొంతమందికి విభూతి కుంకుమ నొసట తామే పెట్టేవారు. అటువంటి వారి కోరికలు నెరవేరేవి. న్యాయసమ్మతం కాని ఏ కోరికలతో వచ్చిన వారికి విభూతి గిన్నెను చూపినా వారిని తీసుకోమని చెప్పేవారు కానీ ఇచ్చేవారు కాదు. అలాగే ఒకరోజు ఒక వ్యక్తి టీ తీసుకొచ్చి స్వామివారికి ఇవ్వకపోగా దాన్ని స్వీకరించకుండా తమ గెడ్డం సవరించుకుంటూ టీ తెచ్చిన వ్యక్తిని అలాగే చూస్తూ ఉండిపోయారు. ఎంత బతిమాలనా తీసుకోలేదు. స్వామివారిని సేవకుడు ఒక టీ ఎందుకు తీసుకోలేదని భక్తుడు ఎంత బాధపడుతున్నప్పుడు అని చెప్పినప్పటికీ వారు ఆయన టీ తీసుకొచ్చి ఇచ్చేసి రేపు వేలూరు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పమని పిలుస్తున్నాడు, మనకెందుకు ఆ కర్మ అనేసి స్వామివారు మౌనంగా ఉండిపోయారు. స్వామివారి సేవకుడు ఆ వ్యక్తిని వివరమడితే, ఒక జటిలమైనటువంటి కేసు వేలూరు కోర్టులో జరుగుతున్నది. స్వామివారి ఆశీర్వచనం ఉంటే కేసు తప్పకుండా గెలుస్తానని నా స్నేహితుడు ఒకసారి చెప్పగా, వారి ఆశీర్వచనం కోసం నేను వచ్చాను. కానీ స్వామివారు నేను ఇచ్చినటువంటి తీసుకోలేదని వాపోతూ ఇక నేను ఎవరిని ఆశ్రయించేదని బాధపడుతూ అలా ఉండిపోయాడు.